శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకి నమస్కారం. నేను ఒక 10 నిమిషాల క్రితమే గణపతి నవరాత్రులు నిమజ్జనోత్సవ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నటువంటి సమయంలోనూ, అలాగే ఈ గణపతి నవరాత్రుల్లో కార్యక్రమాల్లో నా సొంతంగా నేను చేసుకునేటటువంటి గణపతి ఆరాధన కార్యక్రమాల నిమిత్తంగా చేసుకుంటున్నటువంటి సమయంలో ఫోన్లు అవ్వచ్చు, మిగిలినటువంటి వ్యవహారాలు అవ్వచ్చు. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీనరాశిలో ఈ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం పడుతోంది. అలాగే అమావాస్య రోజున ఉత్తర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సూర్యగ్రహణం పడుతోంది. ఇది మనకి చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి ఎక్కువ వస్తున్నటువంటి ఫోన్ల వివరాలు. ఏ గ్రహణం ఉందా, ఈ గ్రహణం ఉందా, దీని మీద ఏదైనా చెప్పండి, దీని మీద ఏదైనా చెప్పండి అని. నేను ప్రధానంగా ఈ శుక్రవారం వీడియో ఒకటి రాలేదని చాలామంది ఫోన్లు చేశారు. శుక్రవారం నాడు వీడియోకి కొన్ని సాంకేతిక కారణాల వలన, కొన్ని కారణాల వలన రాలేదు. అది యథార్థమే. ఆ తర్వాత నాకు ఈ గణపతి నవరాత్రుల కార్యక్రమం, ఈ పూజలు, నా పూజల నిమిత్తంగా, నా అనుష్ఠానం నిమిత్తంగా ఉండడం వలన నేను మీరు అడిగినటువంటి వీడియోకి స్పందించలేకపోయాను. ఈ సమయంలో ఇంకా సమయం ఉంది కదా అన్న ఉద్దేశంతో, వచ్చిన వెంటనే చేద్దామన్న ఉద్దేశంతో కూర్చుని ఈ వీడియోని అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా నేను అస్తమాట్లో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దున్నపోతు ఈనింది, దూడను కట్టేయండి అని. అలా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సనాతన ధర్మంలో జ్యోతిష్యం పేరిట జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు. సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా, పక్కవాడికి షుగర్ వచ్చింది, నువ్వు కూడా షుగర్ వస్తుంది, మాత్ర వేసుకో అన్నట్టు. పక్కాడమ్మ, ఇప్పుడు భార్య యొక్క తల్లి తండ్రి ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కేస్తుంది. మీరు కూడా ఆవిడ అమ్మ నాన్నకి ఎక్కేసింది కదా అని మనం కూడా అమ్మ నాన్నకి ఎక్కేసాం అనుకోండి, అత్తగారు మామగారు అని ఎవరిని ఎక్కేయాలంటారు? ఒకసారి ఆలోచించండి. అమ్మా నాన్న అని అందరూ అంటున్నారు కదా అని చెప్పేసి అమ్మనే నాన్నే అందరినీ ఒకరినే చేసేస్తామా? లోకానికంతటికీ సూర్యుడు ఒకడే, లోకానికంతటికీ చంద్రుడు ఒకడే అని చెప్తున్నప్పుడు అమ్మా నాన్న అనే పదాలు అందరూ అంటారు కదా లోకంలో. మనం కూడా అమ్మా నాన్న అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళిపోతామా? అందరి ఆస్తులు తీసేసుకుంటామా? ఒకసారి ఆలోచించండి. విజ్ఞత కలిగినటువంటి వీడియో చూసే ప్రతి వారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందు గురించి ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకరిని బాధ పెట్టి, ఒకరిని ఇబ్బందులకు గురి చేసి, ఒకరిని భయభ్రాంతులకు గురి చేసి, ఎవరైతే తన పొట్ట నింపుకుంటాడో, తనతో పాటు తాను అనుసరించేటటువంటి వారిని కూడా ఇబ్బందులకు గురి చేసేటటువంటి వ్యక్తిగా ఎవరైతే ఇబ్బంది పెట్టాడో ఆ వ్యక్తి మారతారు అనేటటువంటిది ముందు గ్రహించాలి. ప్రధానమైనటువంటిది ఏంటంటే, మనకి కనిపించని గ్రహణం గురించి, మనకి సంబంధం లేని గ్రహణం గురించి రకరకాల మాటలు చెప్పి అక్కర్లేని భయాలు. ప్రధానంగా అమెరికా అంటే అమెరికాకి సంబంధించినటువంటి అన్ని చోట్ల, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో స్పష్టంగా ఈ గ్రహణం కనిపిస్తోంది. యూరోప్ కంట్రీల్లో కనిపిస్తోంది. ఇంకా అట్లాంటికా దేశంలో, ఆఫ్రికా ఇలాంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తోంది. అక్కడుండే తెలుగు వారు ఎవరైనా ఉంటే ఆ యొక్క సమయం అంతా అర్ధరాత్రి సమయంలో ఉంటుంది. ఒకవేళ సమయాభావం ఏదైనా ఉంటే అక్కడ ఉండేటటువంటి గ్రహణ నియమాలను అనుసరించి గర్భిణీ స్త్రీలు ప్రధానంగా కొద్దిగా నియమాలను పాటించాలి. ఇల్లు శుభ్రం చేసుకోవడం అది ఎలాగ తెలుసున్నటువంటిదే. అదే పద్ధతుల్లో చేయండి తప్ప ఇదేదో అద్భుతాలు జరిగిపోయేటటువంటిదో లేకపోతే విశేషమైనటువంటిదో అనుకోవడం అమాయకత్వం. పగలైతే వెలుతురు, రాత్రి అయితే చీకటి ఎంత సహజమో, పౌర్ణమికి చంద్రగ్రహణం, అమావాస్యకు సూర్యగ్రహణం రావడం అంతే నిజం. ఎందు గురించి అంటే, అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు, పౌర్ణమి నాడు రాత్రిపూట సూర్యుడు కనిపించడు. ఇది చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు. పౌర్ణమితో కూడుకుని చంద్రగ్రహణం, పౌర్ణమి కూడితేనే చంద్రగ్రహణం వస్తుంది ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా. అమావాస్యతో కూడుకుని సూర్యగ్రహణం, అమావాస్య నాడే సూర్యగ్రహణం వస్తుంది. అదైనా పగలే వస్తుంది, రాత్రి రాదు. మహానుభావులు అందరూ చాలా గొప్పగా ఆచ్ఛాదన లేని హోమాలు చేసి
అడ్డదిడ్డంగా బుక్ అయిపోయినా, అలాగే అమ్మవార్ల పేర్లు చెప్పుకొని, దశమహావిద్యల పేర్లు చెప్పుకొని మిరపకాయ హోమాలు చేయించేసి అడ్రస్ లేకుండా పోయినటువంటి వ్యక్తులతో సహా మనం కూడా సూది మనలో కూడా దూరకుండా మన ఇష్టం వచ్చినటువంటి విధానంలో మాట్లాడితే, ఈ ధర్మం గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొంతమందికి ఈ యొక్క అవకాశం లేక ఆగిపోయారు తప్ప, అవకాశం ఉంటే ప్రతి వాడు మాట్లాడేటటువంటి వ్యక్తులే. అంత ధైర్యము, అంత సాహసము, అంత విధమైనటువంటి విజ్ఞత, విద్య ఉన్నటువంటి వ్యక్తులు నిగూఢంగా ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. మనమే గొప్ప, మనం కనిపిస్తున్నాం కదా, మనం చెప్పిందే నిజం, మనం చెప్పిందే శాసనం అనుకుంటే తొంగలో తొక్కేస్తారు. బాబు, ఎవరినైనా సరే, నేనైనా సరే, శాస్త్రం కాకుండా నా సొంత పైత్యం ఏం చెప్పినా ఎవడైనా చేసేది అదే చేస్తాడు. నాకైనా అంతే, ఇంకొకరికైనా అంతే. ఏ మహానుభావుడైనా సరే. ఇంకొక ఆయన ఉన్నాడు, డబ్బుల గురించి చెప్తూ ఉంటాడు ఆయన. ఆ డబ్బుల గురించి చెప్పేటటువంటి వ్యక్తి జ్యోతిష్యం చెప్పేట, వాస్తు చెప్పేట, పురోహితం చేయించేసేట, మొత్తం మంత్రాలు, తంత్రాలు, శాస్త్రాలు అన్నీ తెలుసుకున్నట్ట. ఆ వీడియో నిన్ననే ఒక ఆయన పంపించాడు నాకు. ఇది చూడండి గురుగారు, ఇంత గొప్ప వ్యక్తి ఇలాగా అలాగాని. నిజంగా గొప్ప వ్యక్తులు అయి ఉండొచ్చు. నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను కింద కామెంట్ కూడా పెట్టాను. వీడియో రూపకంగా ఇప్పుడు మళ్ళీ స్పష్టం చేస్తున్నాను. బాబు, అలాగా మీరు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. వాటిని క్లారిఫికేషన్ చేసుకోవడం గురించి నేను మీతో డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏమైనా సిద్ధపడతారా అని చెప్పేసి ఆ పేరు అవి చెప్పాల్సి వస్తే తప్పనిసరిగా చెప్తాను. నాకేం పెద్ద సమస్య ఏం లేదు. కానీ ఈ విషయం వీడియో ముందు ప్రధానంగా చెప్పేటటువంటిది మీనరాశి వారు కానీ, కుంభరాశి వారికి అయితే ఇంకేవో ప్రమాదాలు జరిగిపోతాయని రకరకాల మాటలు. ఈ మాటలు ఎవరో దయచేసి నమ్మొద్దు. మనకు సంబంధం లేదు. ఏ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు, దర్శకాలు ఏమి ఇవ్వక్కర్లేదు, హోమాలు చేసుకోక్కర్లేదు, ఏ విధమైనటువంటి నియమాలు పాటించక్కర్లేదు. గ్రహణం కనిపించేటటువంటి వారు మాత్రమే అక్కడ ఉండేటటువంటి పురోహితులను సంప్రదించి వారి ద్వారా ఏదైనా శాంతి ప్రక్రియలు చేసుకోవడం. రాహుగ్రస్తం కనుక మినుగుల్ని, బియ్యాన్ని, సర్పాన్ని దానం ఇవ్వడం వలన, బెల్లాన్ని దానం ఇవ్వడం వలన ఈ దోషం పోతుంది. దీని గురించి ఎవరు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు గురి కావద్దు. దయచేసి విజ్ఞులందరూ కూడా అర్థం చేసుకోగలరు. మన సనాతన ధర్మం అనేటటువంటిది భారతదేశంలో ఇంకా బ్రతికించేటటువంటి ప్రయత్నం చేయండి. జ్యోతిష్యం అనేటటువంటిది విశేషమైనటువంటి విద్య. ఈ గొప్ప విద్యని మామూలుగా ఉప్పుకి పప్పుకి అమ్మేసేటటువంటి విధానంలో తీసుకుని రాకండి. ఏ వృత్తికి ఆ వృత్తే గొప్పది, ఏ విద్యకి ఆ విద్య గొప్పది, ఎవరికి వారే గొప్ప. దయచేసి ఈ యొక్క విద్యను మాత్రం దారుణమైనటువంటి స్థితికి తీసుకుని రావద్దు అని, విజ్ఞులైనటువంటి వీక్షకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని సవినయంగా, సవినమ్రంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, దోషాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా ఇంకా సందేహాలు ఉన్నట్లయితే మీ కామెంట్లను చదివిన తర్వాత నేను మీకు వివరంగా ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.